బెండ తోటలు అధిక లాభాలు తీసుకోవడానికి ఎటువంటి ప్రణాళిక పాటించాలనేది ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 30 కటింగ్లు అయినటువంటి బెండ తోటలో ఉన్నాము. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి రకరకాల బెండ విత్తనాలు వేస్తూ దిగుబడి తీస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీరి అనుభవంతో పాటుగా రకరకాల బెండ విత్తనాలు వేశారు కదా, ఎటువంటి దిగుబడి తీస్తున్నారు, దాంతో పాటుగా నా వెనకాల మీరు చూస్తున్నటువంటి బెండ తోట వచ్చేసి 2 రకాలుగా వేసుకున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, ఇంకా అదే విధంగా దిగుబడులు ఎటువంటి ప్రమాణాలు చూస్తున్నారు అనేది ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం. దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బెండ తోట సాగు చేస్తున్నారు? మనం ముందట చూస్తున్నటువంటి బెండ తోట వచ్చేసి 2 రకాలుగా ఉంది, ఒకటే మడిలో. సుమారుగా ఇదంతా ఎంతవరకు ఉండొచ్చు అన్న? ఎన్ని గుంటల్లో ఉండొచ్చు బెండ తోట? అరెకరం. సో సుమారుగా అరెకరం బెండ తోట ఉంది. ఎంతవరకు విత్తనాలు పట్టినాయి అన్న దీంట్లో కానీ దీని పక్కన కావచ్చు? ఇది చూద్దామని పెట్టానండి. ఇది కావేరి వాళ్ళ ఏ రకం అన్న? ఇందులో కావేరి వాళ్ళ శుభాంగ్ ఇటు సైడ్ ఉంది. సో ఇది వచ్చేసి కాంపిటేటివ్ విత్తనం అనమాట. సో దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? ఇది బాగుందండి శుభాంక. అంటే రెండింటి మధ్యలో మీకు తేడా ఏ విధంగా కనిపిస్తుంది? ఏ దిగుబడి తక్కువ కాపాడుతుందండి, ఇది దిగుబడి ఎక్కువ కాపాడు. ఒక కటింగ్ కి మీరు దీంట్లో దిగుబడి ఎంత తీస్తున్నారు, దీంట్లో దిగుబడి ఎంత తీస్తున్నారు సుమారుగా? అంటే ఇది ఆధార్కి చాలు కోసేపాటికి బకెట్ అయితే ఇది బకెట్న్నర అవుతుంది. సో దాదాపుగా దిగుబడిలో చాలా వరకు తేడా అయితే గమనిస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఫ్లవరింగ్ చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉంది. బెండ తోటలో అధిక లాభాలని చూడాలనుకుంటే మాత్రము బెండ చెట్టు వచ్చేసి ఎంత తక్కువ హైట్ పెరిగితే అంత తక్కువ మంచిది. సో ఈ విధంగా హైట్ పెరగడం వల్ల దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల బెండ విత్తనాలు వేసినా గానీ ఈ సంవత్సరం మాత్రం అధిక లాభాలని చూస్తామనేది రైతు మనతో చెప్తా ఉన్నారు. ధన్యవాదాలు.